హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి హీరో శివాజీ చేసిన కామెంట్స్ తాలూకా వేడి రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు చిన్న స్థాయి సెలబ్రిటీలు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తూ శివాజీని తప్పుబడుతూ వచ్చారు. ఇప్పుడు పెద్ద రేంజ్కి వెళ్ళింది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సోదరుడు, శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన నాగబాబు ఈ అంశంపై స్పందించారు. ఆయన స్పందనను ఎవరూ ఊహించని విధంగా చాలా ఘాటుగానే ఉంది. ఆడవాళ్లు ఇలాంటి వస్త్రాలు మాత్రమే ధరించాలి, సామాన్లు కనిపించేలా పొట్టి వస్త్రాలు ధరించకూడదు, అలా చేయడం వల్లే రీసెంట్గా నిధి అగర్వాల్కి లులు మాల్లో అలాంటి ఘటన ఎదురైంది అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, నేను జనసేన పార్టీ కార్యకర్తగా కానీ, ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ సభ్యుడిగా కానీ మాట్లాడడం లేదు. కేవలం ఒక సాధారణ మనిషిలా మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆడవాళ్లు ఇలాంటి వస్త్రాలే ధరించాలని స్టేజీలెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రీసెంట్గానే శివాజీ గారు ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆడవాళ్లు ఇలాంటి దుస్తులే ధరించాలి అని చెప్పడానికి మీరెవరండి? వాళ్ళ అభిరుచికి తగ్గట్టు, ఫ్యాషన్కి తగ్గట్టు బట్టలు వేసుకుంటారు. మగ అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? ముందు మదమెక్కిన మగవాళ్ల ఆలోచన విధానం మారాలి. గుంపులో వెళుతున్న ఒక ఆడబిడ్డని ముట్టుకుంటే అడిగేవాళ్లు లేరు అనే స్వేచ్ఛతో పశువులాగా వ్యవహరించే మగవాళ్ల వక్ర బుద్ధి గురించి మాట్లాడాలి. ఆడబిడ్డని ముట్టుకోవాలని అనుకున్నవాడు శరీరమంతా కప్పుకునే వస్త్రాలు ధరించినా ముట్టుకుంటాడు, పొట్టి బట్టలు వేసుకున్నా ముట్టుకుంటాడు. నువ్వు ఆడవాళ్లకు చెప్పాల్సిందేమంటే మీ రక్షణ వ్యవస్థని బలపరుచుకోండి అని. మీ చుట్టూ మృగాల్లా ప్రవర్తించే మగాళ్లున్నారు. వాళ్ల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో వాటిపై దృష్టి పెట్టండి. అందరి మగాళ్ల గురించి నేను మాట్లాడడం లేదు, నీచమైన బుద్ధున్న మగాళ్ల గురించే మాట్లాడుతున్నాను. దురదృష్టం ఏంటంటే కొంతమంది ఆడవాళ్లు కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు తమ ఇంట్లో వాళ్లకు భయపడి ఇస్తూ ఉంటారు, కానీ ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో చూస్తే ఆశ్చర్యం అనిపించక మానదు.